Hello friends, welcome back. After a long time, Iroju just like to make a small video. I will keep it very short and simple about the cost of living. Thailand lo undarante ఎంత ఉంటుంది? The cost of living in Thailand. And to tell you very clearly, I don't live in Bangkok. I live in another big town. So definitely Bangkok ki very town ki there should be some difference in the cost of living. It will not be very drastic, but at least a little bit. And ఇవన్నీ నా బిల్స్ అన్నమాట. What I purchased in the month of March 1st to March 31st వరకు, all different sorts of bills, food, shopping, restaurants, fuel, traveling expenses, everything, all these bills. And I sorted out all these bills into different categories. ఇవి బిల్స్ అని ఏం చేశారంటే బ్రాడ్లీ ఏముంటుందంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే హౌసింగ్, ఫుడ్, షెల్టర్, క్లోతింగ్ ఇవి ఉంటాయి కదా, ప్లస్ ట్రాన్స్పోర్ట్ అండ్ సంథింగ్ లీజర్, వాట్ వీ స్పెండ్ ఎక్స్ట్రా సమ్టైమ్స్ ఆన్ వీకెండ్స్ ఆర్ హాలిడేస్. ఓకే, ఇలాగా. అండ్ ఫస్ట్ థింగ్ ఈస్ ఎక్స్పెన్సెస్. ఇవన్నీ నేను డివైడ్ చేసిన బిల్స్ అన్నీ కూడా 4 కేటగిరీస్ అన్నమాట. ఏంటంటే ఫుడ్ it would be the main thing, and food is again divided into 2. Food we cook at home, what all we purchase ఏవైతే సూపర్ మార్కెట్స్లో బయట మార్కెట్స్లో కొనుక్కొని మీట్స్, వెజీస్, మిల్క్, కాఫీ, టీ, ఎవ్రీథింగ్ whatever you buy at supermarkets or other markets, all the food. And sometimes we go outside, బయట వెళ్ళి తింటాం కదా, ఫుడ్ కేటగిరీస్. ఇప్పుడు ఫుడ్ అంటే మేము ఇంట్లో చేసుకుంది వచ్చి బిల్స్ అన్నీ క్యాల్కులేట్ చేస్తే 7,993 baht. అండ్ ద అదర్ కేటగిరీ ఇన్ ద ఫుడ్ ఈస్ వాట్ వి ఈట్ ఎట్ రెస్టారెంట్స్, బయట తినేదంతా అదంతా కూడా 6,677 baht at restaurants. ఈ రెండు combined together, food at home and food at restaurants and outside, together 14,670 baht అన్నమాట, average, a round figure. The next thing is like shopping అంటే దీంట్లో I didn't include the exclusive things what we buy, maybe some expensive clothing కానీ షూస్ కానీ, ఇవి కాకుండా ఎవ్రీ మంత్లీ బేసిక్ షాపింగ్ ఉంటుంది కదా కొన్ని, అవన్నమాట. ప్లస్ ఐ హ్యావ్ 2 vehicles ఫర్ కార్ క్లీనింగ్ అండ్ ఆల్, అది అన్నీ కలిపి 3,919 baht, రఫ్గా 3,900 baht ఇంత అయిందన్నమాట. నెక్స్ట్ వచ్చి యూటిలిటీస్ అంటే పవర్ బిల్స్ అండ్ వాటర్ బిల్స్, దే ఆర్ కంపల్సరీ ఫర్ ఎవ్రీ వన్. పవర్ వచ్చి మాకు 659.25 baht. నార్మల్గా ఇది వేరీ అవుతుంటుంది. మ్యాక్సిమం అంటే డ్యూరింగ్ సమ్మర్స్ మాకు, సో 2-3 monthsలో కొన్నిసార్లు మ్యాక్సిమం పీక్ అంటే ఇట్ ఈవెన్ వెంట్ అప్ టు 1,900 baht సమ్ టైమ్ బ్యాక్ లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ మాకు నార్మల్గా ఉంది, వెదర్ నార్మల్గా ఉంది కాబట్టి ఇట్స్ లైక్ 659 baht. మేబీ నెక్స్ట్ మంత్ కొంచెం పెరగవచ్చు. అండ్ వాటర్ 180 baht, టుగెదర్ 845 baht rounded. నెక్స్ట్ వచ్చి ట్రావెలింగ్, ఫ్యూయల్ అండ్ ట్రావెల్, ఎందుకంటే మేము ట్రావెల్ చేస్తాం ఎక్కువగా. సో దోస్ బిల్స్, ట్రావెల్ చేసినప్పుడు వీ స్టే రిసార్ట్స్ ఆర్ హోటల్స్, అంతవరకు. మళ్ళీ ఫుడ్ అంతా కూడా వేరే దాంట్లో క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అండ్ ఫ్యూయల్ బిల్స్, అండ్ ఫ్యూయల్ అండ్ ట్రావెల్ టుగెదర్ మాకు 10,549 baht. ఇట్స్ సంథింగ్ టూ మచ్. అండ్ ఫైనల్గా కమ్యూనికేషన్, ఇంటర్నెట్స్, వైఫై. నా వైఫ్ని ఇద్దరు ఫోన్స్లో ఇంటర్నెట్ ఉంటుంది, మొబైల్ నెట్స్, అండ్ ఆల్సో వైఫై ఫర్ హోమ్. టుగెదర్ మొత్తం కలిసి 1,900 baht. ఇవన్నమాట ఎక్స్పెన్సివ్. ప్లస్ వన్ మోర్ థింగ్, మిస్లేనియస్ అంటే సడన్గా ఎప్పుడన్నా 10 baht, 20 baht, 50 baht అలా ఖర్చు పెడుతుంది, చిన్నవి ఉంటాయి.
బయట ఎక్కడైనా అలాగా. అవి 497 బాత్. ఇవి ఆల్ టుగెదర్ నా ఎక్స్పెన్స్ అన్నమాట. ఈ బిల్స్ అన్నీ కూడా ఆల్ టుగెదర్ బిల్స్ అన్నీ ఇంత అయింది. టోటల్ క్యాల్కులేట్ చేస్తే 32,380 baht. 32,380 baht for 2 people. And this is a big town, not a city. ఇప్పుడు పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే ఫుడ్ టుగెదర్, రెస్టారెంట్స్ అండ్ ఫుడ్ వీ కుక్ ఎట్ హోమ్ టుగెదర్ అంటే 14,670 baht. That accounts for 45.3% of the total expenses. Next is shopping and shopping, car cleaning and all this. 3,919 baht. That is 12.11%. Next, utilities, power and water. That is 845 baht. It accounted for 2.6% of the total expenses. Fuel and travel, ఇది మాకు మేజర్ థింగ్. 10,549 baht. That is like 32.59%. Next is the communications, mobile phones, internet and Wi-Fi at home. 1,900 baht. That accounted for 5.8%. And final thing which is miscellaneous, 497 baht. That is like 1.53%. ఇలాగనమాట. The major స్పెండింగ్స్ వచ్చి ఫుడ్ అండ్ ట్రావెలింగ్, మాకు ఫ్యూయల్ అండ్ ట్రావెలింగ్. ఎందుకంటే నార్మల్గా మేజర్ ఎక్స్పెన్స్ వచ్చి రెంట్ ఉంటుంది చాలామందికి. హౌస్ ఆల్మోస్ట్ లైక్ 30-40% తీసుకుంటుంది మరి మేజర్ సిటీస్లో అయితే. మాకు ఓన్ హౌస్ ఇది, సో నో నీడ్ టు పే ఎనీ రెంట్, సో దట్స్ 0. 32,380 baht. నార్మల్గా దిస్ ఈస్ అ లిటిల్ ఆన్ ద హెవియర్ సైడ్, ఆన్ ద హైయర్ సైడ్. మా టౌన్లో మీకు అపార్ట్మెంట్స్ అంటే ఫర్ 1 person 3,500 ఫర్నిష్డ్ వచ్చేస్తుంది. ఎయిర్కాన్ ఉంటుంది, బెడ్ ఉంటుంది, ఫ్యూ చైర్స్ ఉంటాయి, వాటర్ హీటర్ ఉంటుంది, అండ్ యూటిలిటీస్ అందర్ మేబీ 1,500 baht అలాగా. మా టౌన్లో రఫ్గా అంటే ఒక 20,000-25,000 అంటే ఫర్ 2 people దే కెన్ లివ్ డీసెంట్లీ. ఇంట్లో కుక్ చేసుకున్న, మోస్ట్లీ ఇంట్లో ఎవరు కుక్ చేసుకోరు, బయట తింటారు. తిన్నా కూడా బయట ఫర్ 1 person ఎంత అవుతుందంటే మ్యాక్సిమం 4,000 to between 4,000 and 5,000 ఇక్కడ. ఇదన్నమాట మా టౌన్లో. యూ కెన్ లివ్ విత్ 25 for 2 people. They can live a decent living, not very extravagant, decent living. ఓకే. ఇది కాకుండా నా దగ్గర ఒక లేటెస్ట్ సర్వే ఉంది, టిల్ March 20 this year చేసిన సర్వే అనమాట. బ్యాంకాక్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుందంటే 1 person అంటే మినిమం 20,060 baht. ఇది సమ్ ఏజెన్సీస్ సర్వే చేస్తుందన్నమాట, నా రిపోర్ట్ కాదు. ఫర్ 1 person 20,060 baht ప్లస్ రెంట్ ఎక్స్ట్రా అనమాట. రెంట్ ఎలా ఉంటుందంటే ఇది స్టార్ట్ ఫ్రమ్ 5,000 to 25,000 మ్యాక్సిమం ఉండొచ్చు, డిపెండింగ్ ఆన్ లొకాలిటీస్, డిపెండింగ్ ఆన్ యూనిట్స్ అన్నమాట. స్మాల్ బెడ్రూమ్ 30 square meters, 50 square meters అలాగా. 2 bedroom హౌస్ అంటే మ్యాక్సిమం 25,000 దాకా ఉంటుంది, ప్లస్ డీసెంట్ అకామిడేషన్, డీసెంట్ అపార్ట్మెంట్స్ అన్నమాట లొకాలిటీ అంతా కూడా. ఫర్ ఫ్యామిలీ ఆఫ్ 4 71,529 baht అవుతుంది. అఫ్కోర్స్ రెంట్ కాకుండా. రెంట్ అంటే అగైన్ వాళ్ళకి 2 bedroom హౌస్ కంపల్సరీ కావాల్సి ఉంటుంది. వాళ్ళకి ఎంత ఉంటుందంటే బిట్వీన్ 15,000 to 25,000 baht అకామిడేషన్. అండ్ ద యావరేజ్ శాలరీ అని ఎంత ఉంటుందంటే బ్యాంకాక్లో 24,077 baht. అది లోవర్ సైడ్ అనమాట. కొంచెం మిడ్ పొజిషన్లో ఉండే వాళ్ళకైతే 36,900 baht యావరేజ్ శాలరీస్ అనమాట. సిటీ సెంటర్లో బ్యాంకాక్లో 1 bedroom అపార్ట్మెంట్ అంటే 19,894 baht అవుతుంది రఫ్గా, ప్లస్ యూటిలిటీస్, వాటర్ అండ్ పవర్ ఎక్స్ట్రా ఉంటుంది. నార్మల్ సిటీ సెంటర్లో నార్మల్ వెరీ బేసిక్ అకామిడేషన్ అంటే 10,426 baht అవుతుంది. ఇంకోటి ఏంటంటే సర్వే ప్రకారం బ్యాంకాక్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ 47.69% లెస్ ఎక్స్పెన్సివ్ దెన్ ఇట్ ఈస్ ఇన్ న్యూయార్క్. ఆల్మోస్ట్ న్యూయార్క్ అంటే 50% లెస్ అన్నమాట ఎక్స్పెన్సివ్ బ్యాంకాక్. అండ్ ఈవెన్ రెంట్స్ అయితే ఇంకా రెంట్స్ ఆర్ లెస్ ఎక్స్పెన్సివ్ బై 74.3% than they are in New York. On an average,
యావరేజ్ మంత్లీ స్పెండ్ ఎలా ఉంటుందంటే డివైడ్ చేస్తే బ్యాంకాక్లో రూమ్ రెంట్స్, నేను చెప్పేది వచ్చి వెరీ నార్మల్ బేసిక్ లివింగ్ అనమాట. రూమ్ రెంట్ వచ్చి రఫ్గా 8,000 బార్, బిల్స్ వాటర్ దిస్ ఇంటర్నెట్ అన్నీ కలిపి 4,000 బార్, ఫుడ్ 8,000 బార్, ట్రాన్స్పోర్టేషన్ ఎంఆర్టీ బీటీఎస్ ఇవి కానీ ఇలాంటి ఫ్యూయల్ కానీ 2,000 బార్, అండ్ లీజర్ సాటర్డే సండేస్ అలాగే ఎప్పుడైనా బార్కి అలా వెళ్తే బయట తినేదానికి 3,000 బాత్ అవుతుందంట. అండ్ టోటల్ 25,000 బాత్. ఇట్స్ ఎ వెరీ బేసిక్ లివింగ్. ఇదన్నమాట కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ థాయిలాండ్ అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ మై టౌన్. Just a small informative video. Well, thank you so much for watching, and please do watch and subscribe for more videos, and please take care. Bye bye and see you soon in the video. Bye bye.